హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే కామాక్షి ద్వారా రామరాజు అసలు నిజం శ్రీవల్లి వాళ్ళ కుటుంబం గురించి తెలుసుకోబోతున్నాడు. శ్రీవల్లి వాళ్ళని క్షమించుతాడా లేక ఇంట్లో నుంచి శ్రీవల్లిని బయటికి గెంటేయబోతాడో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ప్రేమ నర్మద అయితే చాలా బాధపడుతూ ఉంటారు కదా వేదవతి గురించే. అప్పుడే రామరాజు అయితే వేదవతి ప్రతిసారి నీ చేతుల మీదుగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం మొదటగా, కాబట్టి ఈసారి నువ్వే చేయి వేదవతి అని బుజ్జమ్మ అని అంటూ ఉంటాడు రామరాజు అయితే. అప్పుడే వేదవతి అయితే నేనంటే మీకు ఇష్టం లేదు కదా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్లీజ్ బుజ్జమ్మ, నీ చేతుల మీదుగా చేస్తే ఈ ఐశ్వర్యం ఇదంతా నీ వల్లే కలిగింది. నువ్వు ఈ ఇంట్లో ఎప్పుడైతే అడుగు పెట్టావో నా జీవితమే మారిపోయింది. రామరాజు అన్న కానుండి రామరాజు గారు అనే వరకు వచ్చేది. కాబట్టి నేను అర్థం చేసుకోలేకపోయాను బుజ్జమ్మ. ఈసారి నన్ను క్షమించు బుజ్జమ్మ. నువ్వు ఎలాంటి దానివో నాకు అర్థమైపోయింది. నేనే తప్పుగా నిన్ను అపార్థం చేసుకున్నాను. అసలు నిజమేంటో తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించు అని రామరాజు అయితే ప్రాధేయపడుతూ ఉంటాడు వేదవతిని. వెంటనే వేదవతి రామరాజుని హక్ చేసుకొని నా గురించి తెలుసుకున్నారు చాలండి అని వేదవతి అయితే వెంటనే ధాన్యాన్ని మొదటగా తనే తీస్తూ ఉంటుంది. అది చూసిన అటు నర్మద ప్రేమ అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు. అక్క, ఇదే కదా మనం కోరుకుంది. నా వల్ల ఈరోజు మామయ్య అత్తయ్యగా మాట్లాడుకోవడం లేదు. అత్త అయితే మామయ్య మాట్లాడకపోవడంతో చాలా బాధపడింది. ఇదంతా నా వల్లే. కానీ ఈరోజు మామయ్య అత్తతో మాట్లాడాడు. చాలా సంతోషంగా ఉంది. నేను కోరుకుంది కూడా అదే. నా వల్ల వాళ్ళిద్దరూ విడిపోకూడదక్క అని వీళ్ళిద్దరూ ఇలా సంతోషంగా ఉంటే చాలా సంతోషంగా ఉందక్క అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే. అప్పుడు నర్మద, అవును ప్రేమ, అత్త మామ ఇద్దరూ చాలా సంతోషంగా ఉంటారు. ఇలా ఉండి కలిసిగా ఉండాలి. ఇది ఒకటే కాదు, ఇంకా కూడా ఉంది మనం చేయవలసిన పని అని అనగానే ఏంటక్క పని అని ప్రేమ అంటూ ఉంటుంది. అవును ప్రేమ, ఒక పని ఉంది. అత్తయ్య గారికి మనం పెత్తనాన్ని మళ్ళీ తిరిగి ఇంటి తాళం చేలు తిరిగి మళ్ళీ అత్తయ్య గారికి ఇచ్చేలా చేయాలి ఆ వల్లి అక్క అని అంటూ ఉంటుంది నర్మద అయితే. అప్పుడే ప్రేమ, అవునక్క, నిజంగానే దాని గురించే మర్చిపోయాను. అత్తయ్యకి మళ్ళీ పేరు ప్రతిష్టలు పొందాలి. మళ్ళీ ఈ ఇంటి పెత్తనం మొత్తం అత్తయ్య చేతిలో ఉండాలి. మరి ఆ తాళం చేయి శ్రీవల్లి అక్క ఒక నాటకం ఆడి ఈ విధంగా చేసింది కదా, మళ్ళీ తిరిగి ఎలా ఇస్తుంది అని ప్రేమ అంటూ ఉంటుంది. అవును ప్రేమ, దానికే నా దగ్గర ఒక ఆలోచన ఉంది, ఒక సొల్యూషన్ ఉంది అని నర్మద అంటూ ఉంటుంది. అప్పుడే ఏంటక్కది అని ప్రేమ అనగానే నర్మద దానికి కావలసిన విషయం అంతా చెప్పేస్తుంది ప్రేమకి. అవునక్క, ఇలా చేస్తే ఖచ్చితంగా శ్రీవల్లి అక్క తనంతటి తానే తీసుకువచ్చి తాళం చెవి మామయ్య గారికి ఇస్తుంది. చాలా సంతోషంగా ఉందక్క అని ప్రేమ కూడా అంటూ ఉంటుంది. భాగ్యం పెనిమిటి అయితే నుంచి ఎలా ఎస్కేప్ కావాలి, నుంచి నేను ఎలా వెళ్ళిపోవాలి, ఇలా ఇక్కడే ఉంటే నా గురించి బయటపడిపోతుంది. నేను ఈ ఇంటికి దొంగతనానికి వచ్చానని నిజం తెలిసిపోయేలా ఉంది. తొందరగా నేను బయటపడాలి అని ఒక్కడే ఆలోచిస్తూ ఉంటాడు శ్రీవల్లి వాళ్ళ నాన్నైతే. అప్పుడే నర్మద ప్రేమ ఇద్దరు చూస్తూ ఉంటారు. అతన్ని చూసి నర్మద తన చేసిన ప్లాను చెప్తూ ఉంటుంది ప్రేమకైతే. వెంటనే ప్రేమ, నుంచి ఈరోజు రాత్రి మన ఇంట్లో పడ్డ దొంగలు ఎవరో తెలిసిపోతుంది ప్రేమ అని అంటూ ఉంటుంది నర్మద అయితే. భాగ్యం పెనిమిటికి వినపడేలా. అప్పుడే ప్రేమ, ఎలా అక్క అని అనగానే, నీకు తెలీదా ప్రేమ, మన వీధిలో మొత్తం సీసీ ఫుటేజ్లు ఉన్నాయి. అవి ఓపెన్ చేసి చూపిస్తే ఖచ్చితంగా ఆ సీసీ కెమెరాలో ఆ దొంగ ఎవరో పడిపోతారు. వెంటనే అతన్ని మనం పట్టుకోవచ్చు. దీన్ని ఇలానే వదిలిపెట్టకూడదు ప్రేమ అని గట్టిగా నర్మద ప్రేమ
మాట్లాడుకుంటూ ఉంటారు భాగ్యం పెనిమిటికి వినిపించేలా. అప్పుడే ఇక శ్రీవల్లి వాళ్ళ నాన్నైతే ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఇదేంటి, ఈ అమ్మాయి నన్ను వదలదా, ఈ అమ్మాయి ఖచ్చితంగా నా గురించి బయట పెడుతుంది, ఇక నాకు కంగారుగా ఉంది, నేను చూసుకోలేదా, ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయా, ఎలా మరే, ఈ ఖచ్చితంగా రామరాజు ముందు నా నిజం బయటపడిపోతుంది, నేనే దొంగతనానికి వచ్చానని తెలిసిపోతుంది ఇక అని అంటూ వెంటనే ఇక మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరైతే. ఎలాగైనా ఇక శ్రీవల్లి యొక్క తాళం చేయి ఇక ఏ దొంగ తీశాడు, ఆ దొంగ ఖచ్చితంగా సీసీ కెమెరాలో ఓపెన్ అవుతుంది, ఇక తెలిసిపోతుంది, మామయ్య గారిని అలా వదిలేయడు కదా అని ఇక పోలీసులకి పట్టియాలి అని ఇక అనుకుంటూ అది వినగానే వెంటనే ఇక శ్రీవల్లి వాళ్ళ నాన్న కంగారు పడుతూ ఉంటారు. అప్పుడే భాగ్యం అక్కడికి వస్తుంది. ఏంటండి, బెల్లం కొట్టిన రాయిలా ఇలా నిలబడ్డారేంటి అని అనగానే ఇక శ్రీవల్లి వాళ్ళ నాన్న అయితే, లేదే భాగ్యం, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా మన గురించి ఖచ్చితంగా బయటపడిపోతుంది, మన జీవితాలు బయటపడిపోతాయి, మన బండారాలు బయటపడిపోతాయి, మన అమ్ముడిని ఖచ్చితంగా ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తారు మన అమ్ముడిని అని అంటూ ఉంటాడు భాగ్యం పెనిమిటి అయితే. ఏంటి, ఏం జరిగింది అని అనగానే ఇక తాళాల గుత్తి ఎవరి చేతిలో ఉంటే ఇక వాళ్ళే ఇక ఖచ్చితంగా జైలుకు పోతారని అటు నర్మద ప్రేమ మాట్లాడుకుంటున్నారు. ఇక ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయంట, అవి ఓపెన్ చేసి చూపిస్తారంట, ఇక పోలీస్ స్టేషన్కి వెళ్తే అవి ఓపెన్ చేసి చూపిస్తారు, ఇక దాని ద్వారా ఆ తాళాల గుత్తి ఇక ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే తీసి ఇక ఆ దొంగకి ఇచ్చినట్లుగా ప్రూఫ్ అయిపోతుంది. ఇప్పుడు ఖచ్చితంగా మన అమ్ముడు ఇక జైలుకు వెళ్ళవలసి వస్తుంది, ఆ తాళాల గుత్తి తన చేతిలో ఉంటే చాలా ప్రమాదకరం అని ఇక చెప్తూ ఉంటాడు ఇక శ్రీవల్లి వాళ్ళ నాన్న అయితే భాగ్యానికి. అప్పుడే భాగ్యం, ఏంటండి మీరు చెప్పేది నిజమా అని అంటూ ఉంటారు. అవును అవును భాగ్యం, నేను ఇక నర్మద ప్రేమలు మాట్లాడుకుంటుంటే విన్నాను, ఖచ్చితంగా ఇక మన అమ్ముడు జైలుకు వెళ్ళవలసి వస్తుంది, లేదు అలా జరగకూడదు అని ఇక అనుకుంటూ భాగ్యం పెనిమిటి మాట్లాడుకుంటూ ఉంటారు. వెంటనే ఇక శ్రీవల్లి దగ్గరికి వచ్చి, శ్రీవల్లి ఇక నువ్వు ఈ తాళాల గుత్తి వెంటనే మీ మామయ్య గారికి ఇచ్చేయి, ఈ పెత్తనం అత్తయ్య గారికి ఇవ్వమని లేనిపోనివన్నీ అబద్ధం చెప్పి ఇచ్చేసేయి, ఇది నీ దగ్గర ఉంటే చాలా ప్రమాదం, నువ్వు జైలుకు కూడా వెళ్ళవలసి వస్తుంది, ఈ నర్మద ప్రేమ మాట్లాడుకుంటుంటే నేను విన్నాము అని ఇక భాగ్యం పెనిమిటి అంటూ ఉంటారు శ్రీవల్లితో. అప్పుడే శ్రీవల్లి, ఏంటినమ్మా ఏం జరిగింది అని అనగానే ఇంకా నర్మద ప్రేమ మాట్లాడుకుందంతా నిజామంతా చెప్పేస్తారు ఇక భాగ్యం పెనిమిటి అయితే. అంటేనే అమ్మ నేను ఇచ్చేస్తాను నాకు ఈ పెత్తనాలు, ఈ ఇంటిని నేను ఇక ఏ విధంగా నేను ఈ ఆస్తిని నా సొంతం చేసుకోలేను, ఎందుకంటే ఈ పెత్తనం నా చేతిలో ఉంటే నేను జైలుకు వెళ్ళవలసి వస్తుంది, వద్దు ఈ తాళాల గుత్తి ఎలాగైనా మామయ్య గారికి ఇచ్చేస్తాను, ఏదో ఒకటి చెప్పి ఇచ్చేస్తాను, నా దగ్గర అవసరం లేదు అని ఇక ముగ్గురు మాట్లాడుకోవడం నర్మద ప్రేమ వింటారు. వెంటనే ఇక నర్మద ప్రేమ అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక అక్క, నువ్వు వేసిన ప్లాన్ చాలా బాగుందక్క, అత్తయ్య మళ్ళీ తిరిగి తాళాల చెవి తన చేతిలోకి వెళ్ళబోతున్నాయి అని ఇక ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు. అప్పుడే ఇక శ్రీవల్లి అయితే చాలా నటిస్తూ మామయ్య గారు అని అనుకుంటూ వస్తూ ఉంటుంది. అప్పుడే రామరాజు, ఏంటమ్మా వల్లి అని అంటూ ఉంటాడు. మామయ్య గారు, నేను ఒకటి చెప్తున్నాను, మీరు కాదనకూడదు అని శ్రీవల్లి అనగానే, ఏంటమ్మా నువ్వు చెప్తే మేము ఏ రోజైనా కాదంటామా అని అంటూ ఉంటాడు రామరాజు అయితే. అవును మామయ్య గారు, మీరు కాదనరనే చెప్తున్నాను, ఈ తాళాల గుత్తి నా దగ్గర వద్దు మామయ్య గారు, ఈ తాళాల చెవి ఇక అత్తయ్య దగ్గర ఉంటేనే బాగుంటుంది అని ఇక అంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే. అప్పుడే ఇక రామరాజు అయితే, ఏంటమ్మా వల్లి ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఈ ఇంటిని చాలా చక్కగా చూసుకుంటావని అర్థమయ్యే కదా నీకు ఇచ్చింది, మళ్ళీ ఎందుకు తిరిగిస్తున్నావు అని అంటూ ఉంటాడు రామరాజు అయితే. అవును మామయ్య గారు, ఈ తాళాల చెవి అత్తయ్య దగ్గర ఉంటేనే అందంగా ఈ ఇంటికి కాపలగా ఉంటుంది, ఇక నా దగ్గర వద్దు మామయ్య గారు, ఇక మీరు ఈ పెత్తనాన్ని నాకు ఇవ్వద్దు, అత్తయ్య గారి దగ్గరనే ఉండనివ్వండి అని ఇక నటిస్తూ ఉంటుంది వల్లి అయితే. వల్లికైతే తాళాల చెవి ఇవ్వాలని ఉండదు, కానీ ఇక ప్రేమ నర్మద ప్లాన్ ప్రకారం అయితే వల్లి తిరిగి ఇక తాళాల గుత్తి అయితే వేదవతికి ఇస్తూ ఉంటుంది. అప్పుడే రామరాజుకి ఇవ్వగానే వెంటనే రామరాజు, బుజ్జమ్మ అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే వేదవతి అక్కడికి వస్తుంది. ఏంటండి అని అనగానే, బుజ్జమ్మ ఈ తాళాల గుత్తి నీ చేతిలో ఉండనివ్వు, నేను పొరపాటు చేశాను, ఇది నీ దగ్గరే ఉండాలి, ఎప్పటికీ నీ దగ్గరే ఉండాలి అని రామరాజు అయితే ఆ తాళాల చెవి ఇక
వేదవతికి ఇస్తాడు. ఇక వేదవతి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక వేదవతి చాలా థ్యాంక్స్ అండి, మీరు నా గురించి అర్థం చేసుకున్నారు, అంతే చాలు, ఎప్పుడు నా గురించి అపార్థం చేసుకోకండి, నేను మీ ముందు ఏ రోజు తప్పు చేయను, మీరు తలదించుకునే పని ఏ రోజు చేయను అని ఇక చాలా బాధపడుతూ వేదవతి అయితే రామరాజుని ఇక మాట చెప్తూ ఉంటుంది. ఇక నర్మదా ప్రేమ అయితే చాలా సంతోషపడతారు. ఇక తాళాల చెవి కూడా అత్త చేతికి వచ్చాక అని ఇక ఇద్దరు చాలా సంతోషపడతారు. అవును ప్రేమ, మనం ఇదే కాదు మన కుటుంబాన్ని కూడా కాపాడుకోవాలి. ఇటు ఇక ఈ శ్రీవల్లి అక్క వాళ్ళ కుటుంబం అసలు బావగారిని ఎందుకు పెళ్లి చేసుకుంది, వాళ్ళ పక్కన ఉన్న స్కెచ్ ఏంటిదో తెలుసుకోవాలి, మన కుటుంబం రోడ్డు పాలు కాకుండా చూసుకోవాలి, ఇది కూడా మన దాంట్లో ఒక భాగమే అని నర్మద ప్రేమకి చెప్పగానే అవునక్క అని ఇద్దరు ఇక ఎలాగైనా భాగ్యం కుటుంబం గురించి తెలుసుకోవాలని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అటు పక్క ఇక కామాక్షి అయితే ఆ రోజు శ్రీవల్లి ఇచ్చిన నగలు చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. వెంటనే ఈ నగని తీసుకువెళ్ళి ఇక సేటు గారికిచ్చి మెరుగు పెట్టించాలి, తొందరగా ఈ నగని వేసుకోవాలి అని కామాక్షి అయితే ఇక నగల వ్యాపారి దగ్గరికి అయితే వెళ్తుంది. ఇక బంగారం షాప్కి వెళ్ళి దీనికి మెరుగు పెట్టండి, ఈ బంగారపు నగ తల మెరవాలి అని కామాక్షి అయితే ఇక అతనికి ఇస్తుంది. వెంటనే అతను మాత్రం ఏంటమ్మా, ఏం తీసుకొచ్చి ఏం మెరుగు పెట్టమంటున్నావు, ఇది ఇక బంగారపు నగ కాదు, ఇది రోల్డ్ గోల్డ్, ఇది బంగారపుది కాదు, ఎవరు చెప్పారు నీకు రోల్డ్ గోల్డ్ అని, ఇది రోల్డ్ గోల్డ్, ఇది బంగారపు నగ కాదు, దీనికి మెరుగు పెట్టరాదు అని ఇక వెంటనే తిట్టేసి ఇక కామాక్షిని ఆ నగ ఇచ్చేసి పంపేశాడు. వెంటనే కామాక్షి ఆ నగని తీసుకొని ఇక హడావిడిగా ఇంటికి వస్తుంది. అప్పుడే ఇక శ్రీవల్లి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే శ్రీవల్లి అక్కడికి వస్తుంది. ఏమైంది కామాక్షి అని అంటూ ఉంటుంది. ఏమవడం ఏంటి, నువ్వు ఏ నగనిచ్చావు, గోల్డ్ అని ఇక కొన్నపు నగని ఇచ్చావు, రోల్డ్ గోల్డ్ నగని ఇచ్చావు, కావాలంటే చూడు, ఇన్ని రోజుల నుంచి ఈ ఇంట్లో ఉన్న ఆడపడుచుని ఎవరు పట్టించుకోవడం లేదని నేను అనుకున్నాను, కానీ నువ్వు మాత్రం ఇలా చేస్తావని అనుకోలేదు. వెంటనే నాన్నగారికి చెప్తాను, ఈ విషయం చెప్తాను, ఇక ఈ శ్రీవల్లి ఇక మామూలుది కాదు, ఇక రోల్డ్ గోల్డ్ నగలు తెచ్చి ఇక తన ఈ బంగారమని అందరికీ చెప్పేసింది, ఇక నేను ఈ విషయం నాన్నగారికి చెప్పేస్తాను అని ఇక అంటూ ఉంటుంది కామాక్షి అయితే. అప్పుడే శ్రీవల్లి భాగ్యం అయితే వద్దమ్మా అని బతిమలాడుతూ ఉంటారు. అది చూసిన ఇక నర్మద ప్రేమ అయితే షాక్ అయిపోతారు. చూసావు కదక్క, ఈ వల్లి అక్క నగలు కూడా రోడ్లు గోళ్లే, అవి బంగారపు నగలు కాదు అని ప్రేమ నర్మద మాట్లాడుకుంటూ ఉంటారు. వెంటనే ఇక కామాక్షి ఇక నాన్నగారు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే రామరాజు హాల్లోకి వస్తాడు. అప్పుడే వేదవతి అందరూ అక్కడికి వస్తారు. ఏంటి, ఏమైంది కామాక్షి అని, మళ్ళీ ఏంటి గొడవ అని ఇక అంటూ ఉంటుంది. ఇక వేదవతి అయితే అప్పుడే ఏంటమ్మా గొడవ ఏంటి ఇక్కడ జరుగుతుంది, మీరు చూస్తున్నారా, ఈ వల్లి మామూలుది కాదు, నాకు బంగారం నగ అని చెప్పి ఒక నెక్లెస్ ఇచ్చింది, కానీ అది రోల్డ్ గోల్డ్, తను తీసుకొచ్చినవన్నీ రోల్డ్ గోల్డ్ నగలే, బంగారపు నగలు కాదమ్మా, కావాలంటే ఈ నెక్లెస్ను చూడండి అని ఇక కామాక్షి అయితే వాళ్ళ నాన్నకి ఇక తనకి ఇచ్చిన శ్రీవల్లి ఇచ్చిన నెక్లెస్ని ఇక రామరాజుకి ఇస్తుంది. వెంటనే రామరాజు ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఇదేంటి, ఇది రోల్డ్ గోల్డే కదా, ఏంటమ్మా వల్లి ఇక ఎందుకు ఇలా చేశావు, నీ నగలన్నీ తీసుకురా అని ఇక రామరాజు గట్టిగా అరుస్తూ ఉంటాడు. వెంటనే ఇక శ్రీవల్లి ఏం చేయాలి ఇప్పుడు, అమ్మ ఇంత అబద్ధమాడి నా పెళ్లి చేసింది, నేనేం చేయాలి అని ఇక శ్రీవల్లి అయితే కంగారు పడుతూ ఉంటుంది. వల్లి నీకే చెప్పేది, నీ నగలన్నీ తీసుకురా అని రామరాజు అంటూ ఉంటాడు. వెంటనే శ్రీవల్లి వెళ్ళి తన నగలన్నీ తీసుకొని వస్తుంది. వెంటనే ఇక అవి చూసి ఇవన్నీ రోల్డ్ గోల్డే అని ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంటమ్మా వల్లి, మీరు పెద్ద ధనవంతులే కదా, కోటీశ్వర్లు కదా, ఈ రోల్డ్ గోల్డ్ నగలు ఎందుకు తీసుకువచ్చావు, నీ పెళ్లి నగలు అన్నీ ఇవే కదా అని ఇక ఇవి రోల్డ్ గోల్డా, ఇంత మోసం చేస్తారా, ఇవేనా, ఇంకా మీ కుటుంబం కూడా మోసమేనా అని ఇక అంటూ ఉంటాడు రామరాజు అయితే. వెంటనే ఇక కంగారు పడుతూ ఉంటుంది వల్లి అయితే. ఇక చెప్పు, ఇవి రోల్డ్ గోల్డ్ ఎందుకు పెట్టారు, మీ నాన్న పెద్ద ఫైనాన్స్ వ్యాపారి, ఇక మీరు కోటీశ్వర్లే కదా, ఎందుకు ఇలా చేశారు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. మామయ్య గారు, మీకు ఒక అబద్ధం చెప్పింది వల్లి అక్క, వాళ్ళ కుటుంబం అంతా మోసం చేశారు మనని, మన కుటుంబాన్ని, ఇక వాళ్ళు ఏ ఆస్తులు అంతస్తులు ఉన్న కుటుంబం ఏం కాదు,
వాళ్ళు కోటీశ్వర్లు కూడా కాదు. వాళ్ళు ఇక వాళ్ళ నాన్న ఇడ్లీ, దోస, బోండా అమ్ముతూ రోడ్డు పక్కన నాకు ఒకరోజు కనిపించాడు. మనని మోసం చేసి, బావగారిని మోసం చేసి ఈ పెళ్లి జరిపించారు. ఇక బావగారు కూడా మనకి తెలియకుండా వడ్డీ సేటు దగ్గర వాళ్ళ గురించి తెలియక 10 లక్షలు ఇప్పించాడు. వడ్డీ సేటు కూడా ఇక్కడికి వచ్చారు. బావగారు బాధపడడం నేను చూశాను. బావగారిని ఆ వడ్డీ సేటు నిలదీయడం కూడా నేను చూశాను అని నర్మద అయితే చెప్తుంది. ఒక్కసారే షాక్ అయిపోతాడు రామరాజు అయితే. ఏంటి వల్లి, ఇక నర్మద చెప్పేదంతా నిజమా అని ఇక షాక్ అయిపోతాడు. ఇక శ్రీవల్లినైతే చెంప పలగొట్టి, చెప్పు, నిజం చెప్పు, ఇంత మోసం చేస్తారా? ఎందుకు నా కుటుంబాన్ని ఇంత మోసం చేశారు? నిజం చెప్పినా నా కొడుకుతో నీ పెళ్లి జరిపించేవాడిని, కానీ ఇంత మోసంతో పెళ్లి జరిపించారు. ఇక ఇసొంటి వాళ్ళు నా ఇంట్లో ఉండనవసరం లేదు అని ఇక రామరాజు అయితే శ్రీవల్లిని, వాళ్ళ అమ్మని, అటు వాళ్ళ నాన్నని బయటికైతే గెంటేశాడు. ఇంత మోసం చేసిన వాళ్ళు ఇక నా ఇంటికి కోడలుగా అవసరం లేదు అని ఇక రామరాజు అయితే బయటికైతే గెంటేస్తాడు. కామాక్షి ఇక ఈరోజైతే నిజాన్ని బయట పెట్టడం ద్వారా అసలు నిజం నర్మద కూడా బయట పెట్టేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.